చూస్తుంటే మాత్రం సమీప భవిష్యత్తులో ముగించే అవకాశాలు కొంత తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవైపున కొనసాగించాలంటే 18.6 లక్షల కోట్లు కావాల్సిందంటూ వైట్ హౌస్ను ఇక్కడ అమెరికా రక్షణ శాఖ కోరిందంటేనే వారు బడ్జెట్కి కూడా వెనకాడకుండా ఇంకా ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు వేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ పరస్పరం ఒకరికొకరు దాడులు చేసుకునేది కూడా నిన్న మొన్నటి వరకు ఒకలా ఉంటే తాజాగా గ్యాస్ క్షేత్రాలపైన దాడులు చేసుకుంటా ఉన్నారు. ఇది సుదీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పటికే చాలా కొరత ఏర్పడింది. ఏం చెప్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు? తొలి రోజుల్లో సముద్ర క్షేత్రాలని మినహాయించారు. అటు ఇరాన్ మినహాయించింది, ఇజ్రాయెల్, అమెరికా కూడా మినహాయించింది. అయితే ఇజ్రాయెల్, అమెరికన్లు ఎప్పుడైతే ఇరాన్ సముద్ర క్షేత్రాల మీద దాడులు చేసి దాని ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఎప్పుడైతే ప్రయత్నించారో వెంటనే ఇరాన్ కూడా ప్రతి దాడులు అదే ఎత్తుగడలతోటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు లేదా గ్యాస్ క్షేత్రాల మీద దాడులు చేయడంతో డొనాల్డ్ ట్రంప్ కి, నెతన్యాహుకి తత్వం తలకెక్కింది. ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల గురించి మాకు తెలియదని చెప్పేసి ట్రంప్ పచ్చి అబద్ధం చెప్పాడు. ఇప్పుడు నెతన్యాహు ఏం చెప్పాడు? మేము సముద్ర క్షేత్రాలు లేకపోతే గ్యాస్ వాటి జోలికి వెళ్ళము అని చెప్పేసి నెతన్యాహు చెప్పాల్సి వచ్చింది. అయితే దానికి కట్టుబడి ఉంటారా లేదా అనేటువంటిది మనం చూడాలి. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మా మీద దాడులు ఆపేంత వరకు మేము ప్రతి దాడులు మేము చేస్తూనే ఉంటాము అనేటువంటిది ఇరాన్ వాళ్ళు మరింత స్పష్టంగా చెప్పారు. తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన లేకపోతే అత్యంత ఆధునికమైన F-35 అమెరికన్ బాంబర్లోని రెండింటిని ఇరాన్ కూల్చివేసిందనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ బాంబర్లు ఎట్లాంటివంటే రాడార్లకు దొరకకుండా తప్పించుకుంటాయట. అయితే ఆ బాంబర్ల ద్వారా వచ్చేటువంటి వేడిని పసిగట్టి అవి ఎక్కడున్నాయో కనిపెట్టి కూల్చగలిగినటువంటి శక్తి మరి ఇరాన్కి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇప్పుడు అమెరికన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఈ F-35 విమానాన్ని కూల్చివేశారు. ఎట్లా కూల్చివేశారు? ఎట్లా సాధ్యమైంది? ఒకవైపు ట్రంప్ ఏం చెప్పాడు? మొత్తం ఇరాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాము, నౌక స్థావరాలను ధ్వంసం చేశాము, వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు అని ఈ వారం 10 రోజులుగా చెప్తా ఉంటే, మరి ఇన్ని నాశనం అయిన తర్వాత అత్యంత ఆధునికమైనటువంటి F-35 విమానాన్ని ఎట్లా డ్యామేజ్ చేశారు, ఎట్లా కూల్చివేశారు? అమెరికన్లేమో అది కూలిపోలేదు, సేఫ్ గా ల్యాండ్ అయితే కొంచెం నష్టం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళేమో లేదు అది కూలిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఇద్దరు చెప్పిన దాని ప్రకారం ఆ విమానం మీద దాడి జరిగింది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో మరి ఇప్పుడు ఇంకా ఇరాన్ మీద ఏం దాడి చేస్తారు? డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా అణు కేంద్రాల మీద దాడి అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడలేదు. ఎందుకంటే అణు కేంద్రాల మీద దాడి గతంలో చేసిన దాడి అది జరగలేదు అని తెలిసిపోయింది. ఇప్పుడు అణు కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా అమెరికన్లకి, ఇజ్రాయెల్ వాళ్ళకి తెలియడం లేదు. అందుకని జనావాసాల మీద దాడి చేసినా గానీ ఇరాన్ లొంగలేదు. లేదా వాళ్ళ నాయకుల్ని చంపినా గానీ అదేమి ఖాతరు చేయకుండా ఒక వీరుడు మరణిస్తే వేల మంది ఉద్భవిస్తారు అన్నట్టుగా అది ముందుకు పోతా ఉంది. ఇప్పుడు సముద్ర క్షేత్రాల మీద దాడి చేయడంతో ప్రతి దాడులతోటి ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం కూడా అమెరికా మీద ఒత్తిడి పెంచుతాం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని పైకి ఏం చెప్పినప్పటికీ లేదా కొత్త బలగాలను రప్పించినప్పటికీ నేను అనుకోవటం ఈ యుద్ధాన్ని అమెరికా ఎక్కువ కాలం కొనసాగించేటువంటి అవకాశం లేదు. అయితే మరి ఎందుకు ఇంకా ఈ చేస్తున్నారు అంటే చివరి ముగింపులోగా సర్వనాశనం ఎంత మేరకు వీలైతే అంత నాశనం చేయాలనేటువంటి ఒక కసి అమెరికాలోను, ఇజ్రాయెల్లోనూ కనిపిస్తా ఉంది. అందుకని దాడుల తీవ్రతని పెంచుతున్నారు. రెండోది, అది గౌరవప్రదంగా ఎట్లా బయటపడాలో అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు ప్రారంభించారు కానీ ముగించడం ఏంటనేది అర్థం కావట్లేదు అంటారా? అదే ముగించాలంటే వాళ్ళకి గౌరవప్రదంగా ఉండాలి. ఓడిపోయారంటే ఇంకా ప్రపంచంలో చురుకునవుతారు. రెండో పరిణామం ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఈ యుద్ధంతో మాకేం సంబంధం లేదు, మా యుద్ధం కాదు, మేము హార్ముజ్ జలసంధికి మా యుద్ధ నౌకలను మేము పంపము అని చెప్పినటువంటి ఐరోపా దేశాలు
మరి వాటి మీద ట్రంప్ తెచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాము, పంపుతామని చెప్పేసి కొన్ని సంకేతాలు వచ్చాయి. అందుకని ఎట్లా దీన్ని ముగించాలా అనేటువంటి దానిలో ట్రంప్ ఉన్నాడు. మీరు చెప్పినట్టుగా $200 బిలియన్ ఇమ్మీడియట్ గా కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది $200 బిలియన్ అవుతుందా, $400 బిలియన్ అవుతుందా, ఎంత అవుతుందని మనం అప్పుడు చెప్పలేము. ఇప్పటికే 39 లక్షల కోట్ల డాలర్లకు అప్పు అమెరికాకి నెత్తిన కూర్చుంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగేట్లయితే అది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని అమెరికా అంతర్గత ఆర్థిక వ్యవస్థ లేదా అమెరికా పౌరుల మీద పడేటువంటి భారాలు కూడా పెద్ద ఎత్తున ట్రంప్ మీద ఒత్తిడిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఒక అగమ్య గోచరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకొక నిమిషం నేను చెప్తాను. యా ఈ ఎల్ఎన్జి అనేటువంటిది మన రైతాంగానికి జీవనాడి. ఒక విధంగా మన పరిశ్రమలు, యూరియా పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో గతంలో సాధారణంగా ఉన్నప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా యూరియా కొరత ఎట్లా ఏర్పడిందో, ఇప్పుడు వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్ లో యూరియాతో పాటు మిగిలినటువంటి ఎరువులకు కూడా పెద్ద మొత్తంలో కొరత ఏర్పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని మరి